సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. సో ఈరోజు మార్నింగ్ స్లాట్ జరిగిన మార్నింగ్ స్లాట్ జరిగిన సిహెచ్ఎస్ఎల్ ఫస్ట్ స్లాట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఈరోజు. హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ హ్యావింగ్ ద విధాన్ పరిషత్? సో ఇండియాలో ఎన్ని స్టేట్స్కి విధాన్ పరిషత్ ఉంది? సో మనది బైకామరల్ సిస్టమ్ కాబట్టి డ్యూయల్ హౌసెస్ మనకు ఉన్నాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో అయితే లోక్సభ, రాజ్యసభ అయితే ఎలాగైతే చెప్తామో, కొన్ని స్టేట్స్లో మనకి విధాన పరిషత్ అలాగే విధాన సభ కూడా ఉన్నాయి. అంటే లైక్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సరే, సెంట్రల్ గవర్నమెంట్లో రాజ్యసభ ఏదైతే కన్సిడర్ చేస్తామో, అలాగే లోక్సభని ఎలాగైతే పిలుస్తామో, సెంట్రల్ గవర్నమెంట్లో లోక్సభ, అదే స్టేట్ గవర్నమెంట్లో అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ కిందకి మాట్లాడుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్లో రాజ్యసభ అయితే స్టేట్ గవర్నమెంట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కూడా పిలవచ్చు. ఇదే లెజిస్లేటివ్ అసెంబ్లీని విధాన్ పరిషత్ అని కూడా కన్సిడర్ చేస్తాం. విధాన్ పరిషత్. అండ్ అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీని విధాన్ సభ అని కన్సిడర్ చేయొచ్చు అనమాట. విధాన సభ అంటాం. ఇప్పుడు చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్లో ఈ రెండు కన్ఫామ్గా ఉండాల్సిందే, రాజ్యసభ అండ్ లోక్సభ అనేది. అదే స్టేట్ గవర్నమెంట్లో ఉండాలా లేదా అనేది ఆ స్టేట్ యొక్క డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో కన్ఫామ్గా ఉంటే రెండు ఉండొచ్చు, లేదా ఏదైనా ఒకటైతే ఉంటుందన్నమాట. అది కొన్ని స్టేట్స్లో ఆప్షనల్గా ఉన్నాయి. అలాంటిది విధానసభ అనేది ఇండియాలో అన్ని స్టేట్స్కి విధానసభ ఉంది. దాని లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటాం. అదే లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చి ఇండియాలో అన్ని స్టేట్స్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు. అంటే విధాన పరిషత్ అనేది అన్ని స్టేట్స్కి లేదనమాట. సో ఇండియా మొత్తం మీద ఎన్ని స్టేట్స్కి విధాన పరిషత్ ఉంది అంటే మొత్తం 6 స్టేట్స్కి మాత్రమే ఉంది. ఏంటవి అంటే, మన సౌత్లో ఉన్న ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి విధాన పరిషత్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద లెజిస్లేటివ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఉంది, తెలంగాణ స్టేట్కి ఉంది, తమిళనాడు స్టేట్కి ఉంది, అలాగే కర్ణాటక స్టేట్కి ఉంది. దాంతోపాటు యూపీ స్టేట్కి ఉంది, మహారాష్ట్ర స్టేట్కి ఉంది. లేనిది ఎక్కడ అండి అంటే మనకి కేరళ స్టేట్కి మన సౌత్లో లేదండి, బట్ రిమైనింగ్ 4 స్టేట్స్కి సౌత్లో ఉందన్నమాట. చూడండి ఒకసారి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, కర్ణాటక స్టేట్కి ఉంది, తెలంగాణ స్టేట్కి, అండ్ మహారాష్ట్ర స్టేట్కి, బీహార్ స్టేట్కి, అండ్ ఉత్తరప్రదేశ్. సో దీస్ ఆల్ స్టేట్స్ కెన్ హ్యావ్ ఈ అన్ని స్టేట్స్కి ఏముందండి అంటే దాని విధాన పరిషత్ ఉంది అని చెప్పొచ్చు అనమాట. సరే, మిగతా ఏ స్టేట్స్కి కూడా విధాన పరిషత్ అనేది లేదు. దాని విధాన పరిషత్ అంటే ఏమన్నా అర్థమైంది కదా, దాన్ని మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ అనొచ్చు. ఓకేనా? సరే, నెక్స్ట్ ఒక పాయింట్ ఏంటంటే, లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క టెన్యూర్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క టెన్యూర్ వచ్చేటప్పటికి మనం దీనికి 6 ఇయర్స్ అనేది టెన్యూర్ అని చెప్పొచ్చు. అలాగే రాజ్యసభ టెన్యూర్ కూడా 6 ఇయర్సే ఉంటుంది. లోక్సభకి మనం టెన్యూర్ 5 ఇయర్స్ అంటాం. అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీకి టెన్యూర్ ఎంత అంటే 5 ఇయర్స్ అవుతుంది. ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న టెన్యూర్ అంటాం. ఇక ఒక పర్సన్ మెంబర్ అవ్వాలి అంటే దెన్ వాట్ ఈస్ ద మినిమం ఏజ్? ఇక్కడ మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే దట్ ఈస్ 30 ఇయర్స్ అంటాం. మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 30 సంవత్సరాలు ఉండాలి. మరి లెజిస్లేటివ్ అసెంబ్లీకి మినిమం ఏజ్ ఎంత ఉండాలి? లెజిస్లేటివ్ అసెంబ్లీకి మినిమం ఏజ్ 25 ఇయర్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనం ఓటేస్తే గెలిచే వాళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీలో వస్తారు. వాళ్ళని మనం ఎమ్మెల్యేస్ అంటాం. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో గెలిచే పర్సన్ ఏమవుతారండి అంటే ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. ఇక్కడ గెలిస్తే ఆ పర్సన్ ఎమ్మెల్సీ అంటాం. ఇతను డైరెక్ట్గా మనం వేసే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే పర్సన్స్ కాదండి. వీళ్ళలో కొంతమందిని గవర్నర్ రిక్రూట్ చేస్తారు, కొంతమందిని ఎమ్మెల్యేస్ తరపు నుంచి అపాయింట్ అవుతారు, కొంతమంది ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫీల్డ్లో నుంచి కొంతమంది టీచర్స్ని రిక్రూట్ చేయడం జరుగుతుందన్నమాట. కొంతమందిని గవర్నర్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీని మనం ఓటేస్తే గెలిచే పర్సన్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ కిందకి కన్సిడర్ చేస్తాం. అండ్ ఇంకొకటి, అక్కడ మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 25 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ మినిమం ఏజ్ ఎంత అంటే 30 ఇయర్స్ అంటాం. అలాగే రాజ్యసభకి మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే దట్ ఈస్ 30 ఇయర్స్ రాజ్యసభకు అవుతుంది. లోక్సభకి ఎంత మినిమం ఏజ్? 25 ఇయర్స్ లోక్సభకు అవుతుందన్నమాట. దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, లేదా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేదా గవర్నర్ అవ్వచ్చు. వీళ్ళకి మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 35 ఇయర్స్ అనేది మినిమం ఏజ్ కిందకి మాట్లాడుకుంటాం. ఓకేనా? దట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ 35 ఇయర్స్ అండి. ఓకేనా? దెన్ లోక్సభ 25 ఇయర్స్, రాజ్యసభ 30 ఇయర్స్. దెన్ నెక్స్ట్ వన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ 30 ఇయర్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ 25 ఇయర్స్ మినిమం ఏజ్ అవుతాయి. అలాగే మనకి ఒక పర్సన్ సర్పంచ్ అవ్వాలన్నా, లేదా ఎంపీడీసీ, జెడ్పీడీసీ, అలాగే సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే, సో మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 21 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంటే సరిపోతుంది అనమాట. మినిమం 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? సరే, అండ్ రాజ్యసభలో కానీ, ఓకేనా, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్లో రెండిట్లో ఒక కామన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళ టెన్యూర్ వచ్చి 6 ఇయర్స్ అని ఆల్రెడీ చెప్పాం. ఈ 6 ఇయర్స్కి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి 1/3 ఆఫ్ ద మెంబర్ రిటైర్ అవుతూ ఉంటారు. 1/3 మెంబర్స్ని రీప్లేస్ చేసి కొత్త పర్సన్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. 1/3 మెంబర్స్ విల్ బి రిటైర్ ఎవ్రీ 2 ఇయర్స్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మెంబర్స్ని రీప్లేస్ చేసి కొత్త పర్సన్ అపాయింట్ చేయడం జరుగుతుంటుంది. రాజ్యసభలో ఎంతమందిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చండి. రాజ్యసభలో మొత్తం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసేది ఎంతమందిని అంటే
12 మెంబర్స్‌ని అపాయింట్ చేశారు. వాళ్ళని సోషల్ వర్క్‌లో నుంచి, ఆర్ట్‌లని, సైన్స్ అండ్ టెక్నాలజీస్ నుంచి వాళ్ళ నుంచి కొంత 12 మందిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేశారు. సో, రాజ్యసభకి చైర్మన్ ఎవరుంటారండి అంటే, రాజ్యసభ చైర్మన్ పర్సన్ పేరేంటి? అతను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభకి చైర్మన్ కిందకి యాక్ట్ చేస్తారు. ఈ పర్సన్ ఈ రాజ్యసభకి చైర్మన్ కిందకి యాక్ట్ చేయడానికి రిప్రజెంట్ చేసే ఆర్టికల్ ఏది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో 64th ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ రిప్రజెంటింగ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ యాక్టింగ్ యాస్ ఎ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని ఈ ఆర్టికల్ మాట్లాడుతుందనమాట. ఓకేనా? సో, ఇది లోక్‌సభ గురించి అలాగే రాజ్యసభకి కొన్ని పాయింట్స్ అంటాం. అండ్ లోక్‌సభని ఇంకొక పేరుతో కూడా కన్సిడర్ చేయించండి. లోక్‌సభని ఏమని పిలవచ్చండి అంటే దీన్ని లోవర్ హౌస్ అని కూడా కన్సిడర్ చేస్తాం. లోవర్ హౌస్. అదే రాజ్యసభని ఏమని పిలుస్తామండి అంటే రాజ్యసభని అప్పర్ హౌస్ అని కూడా కన్సిడర్ చేస్తాం. అప్పర్ హౌస్ అని దేన్ని పిలుస్తామంటే రాజ్యసభని అప్పర్ హౌస్ అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ వచ్చి సో కలీ టైగర్ రిజర్వ్స్ ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా? కలీ టైగర్ రిజర్వ్ అనేది ఇండియాలో ఏ స్టేట్లో ఉంది అని కన్సిడర్ చేస్తున్నాం. ఈ కలీ టైగర్ రిజర్వ్ని అన్షీ టైగర్ రిజర్వ్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. అన్షీ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది ఇది టైగర్ రిజర్వ్ అనేది? దెన్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు కర్ణాటక స్టేట్ అంటాం. ఎక్కడండి? కర్ణాటక స్టేట్లో ఉన్నాయి. ఇదే కర్ణాటక స్టేట్లో మనకి ఇంకా చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఏంటది అంటే దాంట్లో ఒకటి బందిపూర్ నేషనల్ పార్క్ అంటాం. బందిపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఇది కర్ణాటక స్టేట్లోనే ఉంది. దెన్ కుంద్రేముఖ్ నేషనల్ పార్క్ అంటాం. కుంద్రేముఖ్ నేషనల్ పార్క్ కర్ణాటక స్టేట్లోనే ఉంది. దెన్ బనర్ఘట్ట నేషనల్ పార్క్ ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు కర్ణాటక స్టేట్ అండి. దెన్ కుంద్రేముఖ్ నగర్హోల్ నేషనల్ పార్క్ ఒకటి. నగర్హోల్ నేషనల్ పార్క్ ఇది కర్ణాటక స్టేట్లోనే ఉంది. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ దండేలి నేషనల్ పార్క్ అంటాం. దండేలి. సో ఈ అన్ని నేషనల్ పార్క్స్ ఏ స్టేట్ కిందకు వస్తాయండి అంటే ఇవన్నీ కర్ణాటక స్టేట్ కిందకు వచ్చే ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండి. మన ఇండియా మొత్తం మీద ద ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అంటే దాన్ని బందిపూర్ టైగర్ రిజర్వ్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైగర్ రిజర్వ్ అంటాం. బట్ ఇండియాలోనే ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది అంటే దట్ ఈస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది? సో ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది కదా! సో ఇది ఇండియాలోనే ఫస్ట్ నేషనల్ పార్క్ కిందకి మాట్లాడుకుంటాం. బట్ ఇండియాలో ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అంటే దాన్ని మనం బందిపూర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో బందిపూర్ ఇది టైగర్ రిజర్వ్ కమ్ నేషనల్ పార్క్ అండి. దీన్ని టైగర్ రిజర్వ్ కూడా కన్సిడర్ చేయొచ్చు. నేషనల్ పార్క్ అని కూడా పిలవచ్చు. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ టైగర్ రిజర్వ్ అంటాం. అది ఇండియాలోనే ఫస్ట్ నేషనల్ పార్క్ కిందకి కన్సిడర్ చేస్తాం. అది ఎక్కడుంది? ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉందన్నమాట. ఉత్తరాఖండ్ స్టేట్ అంటాం. సో ఉత్తరాఖండ్ స్టేట్లో మనకి గోవింద పశు విహార్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇక్కడే ఉందండి. పశు విహార్ గోవింద పశు విహార్ గోవింద పశు విహార్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడంటే ఉత్తరాఖండ్ స్టేట్లోనే ఉంది. రాజాజీ నేషనల్ పార్క్ అనేది కూడా రాజాజీ ఇది కూడా ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ నందాదేవి నేషనల్ పార్క్ గంగోత్రి నేషనల్ పార్క్ గంగోత్రి. సో ఈ అన్ని నేషనల్ పార్క్స్ ఏ స్టేట్ కిందకు వస్తాయండి అంటే ఉత్తరాఖండ్ స్టేట్ కిందకు వస్తాయి. ఏవేవి? గోవింద పశు విహార్ ఇది వైల్డ్ లైఫ్ సాంచురీ అవుతుంది. రాజాజీ నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్ అలాగే గంగోత్రి అనేది నేషనల్ పార్క్స్. దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద స్టేట్ అండి అంటే వీ కెన్ సే ఇవన్నీ ఉత్తరాఖండ్ స్టేట్ కిందకు వస్తాయి. సో ఇక్కడ చెప్పి ఇవన్నీ దేని కిందకు వస్తాయి? కర్ణాటక స్టేట్ అంటాం. సో అన్షీ టైగర్ రిజర్వ్ అనొచ్చు లేదా అన్షీ నేషనల్ పార్క్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇవన్నీ తమిళనాడు స్టేట్ కిందకి కర్ణాటక స్టేట్ కిందకి వస్తుంది అనమాట. ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్? సో ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ ప్రతి పర్సన్కి తెలిసిందేనండి. చాలా రోజుల నుంచి చాలా మందికి తెలిసి బుక్ అనేది ఇది ఏపీజే అబ్దుల్ కలాంకి సంబంధించిన ఆటోబయోగ్రఫీ అవుతుంది. ఏపీజే అబ్దుల్ కలాం రాసిన చాలా బుక్స్ ఉన్నాయండి. సో వాటిలో కొన్ని బుక్స్ చూద్దామండి. వింగ్స్ ఆఫ్ ఫైర్ తర్వాత మై జర్నీ మై జర్నీ మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ టు ద డ్రీమ్స్ అండ్ యాక్షన్స్ మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్. సో ఈ బుక్ రాసింది కూడా ఏపీజే అబ్దుల్ కలాం. సో మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్ ఆ ఏపీజే అబ్దుల్ కలాం రాశారండి. ఇగ్నైటెడ్ మైండ్స్ అనే బుక్ రాసింది ఎవరండి అంటే దట్ ఈజ్ ఆల్సో ఏపీజే అబ్దుల్ కలాం. ఓకేనా? ఏపీజే అబ్దుల్ కలాం ఓన్లీ. ద స్పిరిట్ ఆఫ్ ఇండియా సో ఈ బుక్ రాసింది కూడా ఎవరండి అంటే ఏపీజే అబ్దుల్ కలామే అవుతారు. ఓకేనా? ఇతని లైఫ్లో ఏపీజే అబ్దుల్ కలాం చాలా బుక్స్ రాశారండి. ద ట్రాన్సెండ్ మై స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రముఖ సావేజీ లాస్ట్ బుక్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్లో తను రాసిన లాస్ట్ బుక్ పేరేంటంటే ద ట్రాన్సెండెన్స్ అంటాం. ట్రాన్సెండెన్స్ లాస్ట్ బుక్ అండి. దట్స్ ట్రాన్సెండెన్స్ మై స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రముఖ స్వామీజీ
ప్రముఖ స్వామీజీ. సో ఈ బుక్ రాసింది కూడా ఏపీజే అబ్దుల్ కలాం అవుతారు. ఓకేనా? సో ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా విజన్ 2020, ఇండియా విజన్ 2020. ఓకేనా? సో ఇలాంటి ఇవన్నీ బుక్స్ రాసింది ఎవరండి అంటే దాన్ని టర్నింగ్ పాయింట్స్ బుక్ ఒకటి, అలాగే టర్నింగ్ పాయింట్స్, ద థాట్స్ ఆఫ్ ఛాలెంజ్ అని, థాట్స్ ఆఫ్ ఛాలెంజ్, ఇలా చాలా బుక్స్ రాశారండి ఏపీజే అబ్దుల్ కలాం. చూడండి ఒకసారి కొన్ని రాశాను ఇక్కడ. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఆటోబయోగ్రఫీ, మై జర్నీ, ద ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్, ఇగ్నైటెడ్ మైండ్స్, స్పిరిట్ ఆఫ్ ఇండియా ఒకటి, టర్నింగ్ పాయింట్స్ ఒకటి, ఇండియా విజన్ 2020, అండ్ వన్ మోర్ లాస్ట్ బుక్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం, ద ట్రాన్సెండెన్స్ మై స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రముఖ స్వామీజీ. ఇవన్నీ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్లో రాసిన చాలా బుక్స్ అండి. అది లాస్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట. ఓకే, మేబీ ఎగ్జామినేషన్స్లో అతను లాస్ట్ బుక్ కూడా అడగడానికి స్కోప్ ఉంది. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది అతను ఆటోబయోగ్రఫీ కదా, సో మిగతా బుక్స్ అతను రాసినవేనండి. దెన్ ఇలా చాలా మంది ఫేమస్ పర్సన్స్ రాసిన బుక్స్ చాలా ఉన్నాయి మనకి. దెన్ అన్బ్రేకబుల్ అనే బుక్ రాసిన పర్సన్ ఎవరండి? అన్బ్రేకబుల్. సో అన్బ్రేకబుల్ బుక్కి ఆధార్ ఎవరండి అంటే మ్యారీ కామ్. షీఈ్ వన్ ఆఫ్ ద బాక్సర్ కదా. ఈవిడ రాసిన బుక్ పేరు ఏంటంటే దట్ ఈస్ అన్బ్రేకబుల్ అంటాం. దెన్ అలాగే క్రికెటర్స్కి సంబంధించిన లైఫ్లో చాలా బుక్స్ ఉన్నాయండి. దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్, ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్, క్రికెట్ టు క్యాన్సర్, ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్, క్రికెట్ టు క్యాన్సర్ అండ్ బ్యాక్, క్రికెట్ టు క్యాన్సర్ అండ్ బ్యాక్ అంటాం. సో ఈ బుక్ రాసిన పర్సన్ పేరు ఈజీగా మనం గెస్ చేయొచ్చు అండి. సో ఎలా గెస్ చేయొచ్చు? ఈ పర్సన్ ఎవరండి అంటే ఒక క్రికెటర్. ఆల్రెడీ క్రికెట్కి సంబంధించిన బుక్ రాసిందే కాబట్టి క్రికెట్ నుంచి క్యాన్సర్ మళ్ళీ అలా అటు మళ్ళీ రికవర్ అయిన పర్సన్ అనమాట. క్రికెట్ నుంచి క్యాన్సర్ వచ్చిన క్రికెటర్ ఎవరండి అంటే యువరాజ్ సింగ్. ఇది యువరాజ్ సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది కదా. దెన్ ప్లేయింగ్ ఇట్ మై వే అనే బుక్ రాసింది ఎవరు? ప్లేయింగ్ ఇట్ మై వే. సో ఈ బుక్ రాసిన పర్సన్ ఎవరండి అంటే సచిన్ టెండూల్కర్ అవుతారు. ప్లేయింగ్ ఇట్ మై వైస్ బుక్ ఆదరి సచిన్ టెండూల్కర్. సెంచురీ ఈస్ నాట్ ఎనఫ్, సెంచురీ ఈస్ నాట్ ఎనఫ్ బుక్ ఆదర్ ఎవరండి అంటే దట్ ఈస్ ద పర్సన్. ఈవిడ సెంచురీ ఈస్ నాట్ ఎనఫ్ బుక్ ఆదర్ ఎవరండి అంటే సౌరవ్ గంగూలీ రాసిన బుక్ అండి. దెన్ నెక్స్ట్ వన్ నో స్పిన్ అనే బుక్ రాసింది ఎవరండి అంటే షేన్ వాన్ రాసిన పుస్తకం పేరు నో స్పిన్ అంటాం. దెన్ 281 అండ్ బియాండ్ అనే బుక్ రాసింది ఎవరండి అంటే వివిఎస్ లక్ష్మణ్ అనమాట. ఇవన్నీ కొంతమంది క్రికెటర్స్కి సంబంధించిన లైఫ్లో రాసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అవుతాయి. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. Fourth point, who is a current or who is a present Solicitor General of India? సో ఇండియాకి సోలిసిటర్ జనరల్ ఎవరు అంటాం, అండ్ దట్ మీన్స్ హీజ్ అడ్వకేట్ అనండి, కాకపోతే అసిస్టెంట్ అడ్వకేట్ అని చెప్పొచ్చు. అంటే మెయిన్ ఇండియాకి లీగల్ అడ్వైజర్ ఎవరు? హీజ్ అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ అని చెప్తాం. అండ్ హూ ఈజ్ ద లీగల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా? అతని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ అ లీగల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. దిస్ పర్సన్ ఈజ్ రిప్రజెంటింగ్ 76th ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సపోర్టింగ్గా వర్క్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో అతని సొలిసిటర్ జనరల్ అంటాం. కరెంట్లీ ద ఇండియన్ సొలిసిటర్ జనరల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ తుషార్ మెహతా. ఇతను అడ్వకేట్, ఇతను సీనియర్ మోస్ట్ అవుతారు. ఐ మీన్ హీఈస్ అ ఫస్ట్ ప్రయారిటీ. అతని కంట్రోల్లో వర్క్ చేసే డెప్యూటీ లీగల్ అడ్వైజర్ అనొచ్చు, లేదా అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ కిందకి ఎవరిని చెప్పొచ్చు అండి అంటే తుషార్ మెహతా. హీస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఎ సొలిసిటర్ జనరల్ అంటాం. దెన్ ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పొజిషన్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో చెప్తున్నారంటే 76th ఆర్టికల్లో మాట్లాడడం జరుగుతుంది. కేకే వేణుగోపాల్ అనే పర్సన్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ 15th అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఎవరు? కేకే వేణుగోపాల్ అంటాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంసీ సెటల్వాడ్ అనే పర్సన్ ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అవుతారు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పేరు ఏంటంటే ఎంసీ సెటల్వాడ్. ఇతను ఇండియాకి ఫస్ట్ అటార్నీ జనరల్ కిందకి మాట్లాడుకోవచ్చు. కరెంట్ ఎవరండి అంటే ఇతనండి కేకే వేణుగోపాల్ అనే పర్సన్ ఈరోజు ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కిందకి రిప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే దెన్ లెట్స్ సీ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అపాయింట్ చేస్తారంటే హూ విల్ అపాయింట్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? వీ కెన్ సే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింటెడ్ ద అటార్నీ జనరల్. ద క్యాబినెట్ కమిటీ అపాయింట్ చేసేది తుషార్ మెహతాని, దట్ ఈస్ క్యాబినెట్ కమిటీ వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. బట్ దిస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే తీసేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని. వీళ్ళకి ఏమైనా టెన్యూర్ ఉంటుందా అండి అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఎటువంటి ఫిక్స్డ్ టెన్యూర్ ఏమి ఉండదు. దే కెన్ హోల్డ్ ద పొజిషన్ అప్ టు 65 years. వాళ్ళకి 65 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ పొజిషన్ని హోల్డ్ చేయొచ్చు. అంతకంటే ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసేయాలన్నా తీయడానికి వీళ్ళకి రైట్స్ ఉంటాయి. సో అటార్నీ ఇతను ఒక ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అతని ఏజ్ 65 years కంటే దాటి ఉండకూడదు. సో అప్ టు 65 years వరకు అతను పొజిషన్లో ఉండొచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడానికి స్కోప్ ఉంది. అండ్ హీఈస్ అ రిప్రజెంటింగ్ జడ్జ్ అండి. ఇతను ఒక జడ్జ్ అని మీనింగ్, ఐ మీన్ ఒక ఏమైనా కన్సిడర్ చేయొచ్చు, లీగల్ అడ్వైజర్ అనొచ్చు, అంటే ఒక లాయర్ అనమాట, లేదా ఒక అడ్వకేట్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. దెన్ ఇతను మన ఇండియాకి సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన, ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మాక్సిమం కేసెస్ని ఇతను కోర్టులో వాదిస్తాడనమాట. అతన్ని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కిందకి కన్సిడర్ చేస్తాం. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వన్. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏ సంవత్సరంలో
స్టార్ట్ అయిందంటే 1983 మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటాం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1985 ఎక్సెల్ స్టార్ట్ అయింది. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఏదైతే ఉందో పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 1987లో స్టార్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటాం కదా, ఎంఎస్ ఆఫీస్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడండి అంటే వీ కెన్ సే ఎంఎస్ ఆఫీస్ స్టార్టెడ్ ఇన్ 1988 ఎంఎస్ ఆఫీస్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. 88 ఎంఎస్ ఆఫీస్ వచ్చింది. ద ఎక్సెల్ 1985, పీపీటీ 1987 అని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ నెక్స్ట్ పాయింట్. సో హూ వన్ ద ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డ్ 2020? ఇది నిన్న క్లాస్లో ఇది చెప్పానండి. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డ్ ఎవరికి ఇచ్చిందంటే విరాట్ కోహ్లీకి ఇచ్చారు. ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ విరాట్ కోహ్లీ అంటాం. అలాగే ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డ్ ఎవరికి ఇచ్చారంటే స్టీవ్ స్మిత్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. దెన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్, అది నిన్న క్లాస్లో మాట్లాడాం. సో ఐసీసీ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి ఇచ్చారండి అంటే రషీద్ ఖాన్ అని చెప్పాను. రషీద్ ఖాన్ హీజ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. ఇతనికి T20 ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్కి T20 టైటిల్. దెన్ స్టీవ్ స్మిత్ అనే పర్సన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్కి దెన్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ అవార్డు వచ్చింది. ఓడిఏ ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ అవార్డ్ ఎవరికి ఇచ్చారండి అంటే దట్ పర్సన్ ఈజ్ విరాట్ కోహ్లీకి ప్రజెంట్ చేయడం జరిగింది. దెన్ అలాగే ఫీమేల్ పర్సన్స్లో T20 అలాగే ఓడిఏ అవార్డుని ఎవరికి ఇచ్చారండి అంటే ఎలిసా పెరీ. ఎలిసా పెరీని ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఒక ఫీమేల్ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఆ పర్సన్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఆల్రెడీ నిన్న ఫీమేల్ పర్సన్ మీద క్వశ్చన్ అడిగారు కాబట్టి దట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ఎస్టర్డే క్లాస్ ఓన్లీ. సో ఈ రోజు మెయిల్ పర్సన్ గురించి అడుగుతున్నారు. మేబీ నెక్స్ట్ క్లాస్లో టెస్ట్ ప్రొడక్ట్స్ అడగవచ్చు, లేదా T20 పర్సన్ యొక్క టైటిల్ అడగవచ్చు. కాబట్టి ఒకసారి అవి కూడా చెక్ చేయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్. సో దిస్ ఈస్ ఓంగ్. ఓంగ్ ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? ఈ రివర్ అనేది దే నదికి ఉపనది అవుతుంది. సో దేనికి ఉపనది అవుతుందండి అంటే ఇది మహానది రివర్కి ఉపనది అవుతుంది. మహానది రివర్ అంటే ఏ స్టేట్లో ఉంది? మహానది రివర్ వచ్చి ఏ స్టేట్ అండి అంటే మనం తెలుసండి, దట్ ఈస్ ఇన్ ఒడిస్సా స్టేట్లో ఉంది అని చెప్తాం. ఈ ఒడిస్సా స్టేట్లో మనకి ఈ మహానది రివర్ మీద ఒడిస్సాలో కట్టిన డ్యామ్ ఏది అంటే హీరాకుద్ డ్యామ్ అంటాం. హీరాకుద్ డ్యామ్. ఇండియాలోని లాంగెస్ట్ డ్యామ్ ఇదే. లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ హీరాకుద్ డ్యామ్ అండి. లాంగెస్ట్ డ్యామ్ హీరాకుద్ డ్యామ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ లాంగెస్ట్ డ్యామ్ కిందకి మాట్లాడవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే హీరాకుద్ డ్యామ్ ఏదైతే మహానది రివర్ ఉందో ఈ మహానది రివర్కి ఇంకొన్ని ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయి. ఏంటవి ఇంకా మహానది రివర్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే ఒకటి సియోనాథ్ అనేది మహానది రివర్కి ట్రిబ్యూటరీ అవుతుంది. అలాగే ఇబ్ అనేది కూడా మహానదికి ట్రిబ్యూటరీ అవుతుంది. హస్దియో, జాంగ్, టెల్ అండ్ మంద్ ఇవన్నీ మహానది రివర్కి ఉన్న కొన్ని ట్రిబ్యూటరీస్ అవుతాయి. ఏంటవి? దట్ ఈస్ సియోనాథ్ ఒకటి, ఎల్బ్ ఒకటి, దెన్ హస్దియా ఒకటి, జాంగ్ ఒకటి, టెల్ ఒకటి అండ్ మంద్ ఒకటి. ఇవన్నీ మహానది రివర్కి కొన్ని ట్రిబ్యూటరీస్ అవుతాయి. అట్ ద సేమ్ వే మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఫ్లో అవుతుంది కాబట్టి ఈ బ్రహ్మపుత్ర రివర్కి కూడా కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. సో ఏ టైప్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ బ్రహ్మపుత్రకు ఉన్నాయండి అంటే ఒకటి మానస్ అండి. మానస్ ఒకటి, తీస్తా ఒకటి, దాని తర్వాత ధన్సిరి ఒకటి, సుబన్సిరి ఒకటి, అలాగే లోహిత్ ఒకటి. సో లోహిత్ ఒకటి, ధన్సిరి ఒకటి, సుబన్సిరి ఒకటి, మానస్ ఒకటి అండ్ అనదర్ వన్ లాస్ట్ వన్ ఈస్ యూ కెన్ సే తీస్తా. ఇవన్నీ కూడా ఏ నదికి ట్రిబ్యూటరీస్ అవుతాయంటే ఇవన్నీ బ్రహ్మపుత్ర నదికి ఉన్న కొన్ని ట్రిబ్యూటరీస్ అవుతాయి. సో ఎగ్జామినేషన్స్లో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ వాడు ట్రిబ్యూటరీస్ మీద అడిగాడు కాబట్టి ఇప్పుడు మహానది రివర్ ట్రిబ్యూటరీ అడిగాడు. మేబీ రేపు మనకి ఇండస్ యొక్క రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ మనందరికీ తెలుసండి. ఆల్రెడీ ఒక 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయని చెప్తున్నాం. అవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. జీలం రివర్ గురించి తెలుసు, చీనాబ్ రివర్ గురించి కానీ, సట్లజ్ రివర్, ఇలా మొత్తం ఎన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి? ఇండస్ రివర్కి 5 ట్రిబ్యూటరీస్. అవన్నీ మనకు 5 మనకు తెలిసినవే కదా. సో మన బ్రహ్మపుత్ర ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము, అవి మనకు తెలుసు. కానీ మిగతా ట్రిబ్యూటరీస్ ఏవైతున్నాయి అవి మనకు వినడం కొంచెం రేర్గా వింటూ ఉంటాం కాబట్టి సో ఒకసారి ఆ ట్రిబ్యూటరీస్ని కాన్సన్ట్రేషన్ చేయండి. సో కాబట్టి బ్రహ్మపుత్రకి ఏం చెప్పామండి? మానస్ ఒకటి చెప్పాను, తీస్తా ఒకటి అన్నాను, ధన్సిరి ఒకటి, సుబన్సిరి ఒకటి, లోహిత్ అనేవి బ్రహ్మపుత్ర నది ఉన్న ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. మహానది రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఒకసారి చూసుకొని జాంగ్ ఒకటి, తెల్ ఒకటి, మంద్ ఒకటి, హస్దియో, ఎల్బి అండ్ సియోనాథ్ అంటాం. అట్ ద సేమ్ టైం గంగా నదికి కూడా కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి గంగా రివర్కి. సో గంగా రివర్కి ఉన్న ట్రిబ్యూటరీస్ ఏమున్నాయంటే రామగంగా అనేది గంగా నదికి ఒక ట్రిబ్యూటరీ అవుతుంది. రామగంగా ఒకటి, గోమతి రివర్, తర్వాత ఘాగ్రా. సో ద ఘగ్రా అనే ఒక రివర్ ఒకటి ఉంది. దాని తర్వాత గందకి రివర్ అవ్వచ్చు, దెన్ కోసి అని కానీ, మహానంద్. సో ఇవన్నీ దేనికి అవుతాయి అంటే ఇవన్నీ గంగా రివర్కున్న రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కిందకి మాట్లాడవచ్చు. అలాగే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గంగాకి యమునా రివర్ ఒకటి ఉంది, యమున, అలాగే దామోదర్ ఒకటి, సోన్.
సోన్ ఇవన్నీ గంగా రివర్కి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. మిగతావన్నీ ఇవన్నీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండి, ఇది లెఫ్ట్ బ్యాంక్ అంటాం. సో గంగా నదికి ఏంటి రామగంగా ఒకటి, గోమతి ఒకటి, ఘాగ్రా ఒకటి, గందకి, కోసి, దట్ ఈస్ కోసి రివర్ అంటాం, మహానంద్ రివర్ అంటాం. అలాగే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ యమునా రివర్ ఒకటి, దామోదర్ రివర్ ఒకటి, అలాగే ఇంకోటి ఏమంటే సోన్ రివర్ అంటాం. ఈ మూడు గంగా రివర్కి ఇవి లెఫ్ట్ బ్యాంక్ అవుతాయి, ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కిందకి మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా? సో మంజీరా రివర్ అనేది ఏ నదికి ట్రిబ్యూటరీ అవుతుందంటే గోదావరి రివర్కి ట్రిబ్యూటరీ ఏమవుతుందంటే మంజీరా. ప్రాణహిత అనేది కూడా దేనికి ట్రిబ్యూటరీ అవుతుంది? ప్రాణహిత కూడా గోదావరికి ట్రిబ్యూటరీ కిందకి మాట్లాడుకుంటాం. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో విచ్ ఈస్ ద ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ స్కోర్డ్ ద మోస్ట్ గోల్స్? సో మన ఏ ఇండియన్ క్రికెట్ ప్లేయర్, గోల్ కీపర్, ఏ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ ఎక్కువ గోల్స్ చేశాడు ఇండియాలో అంటే అతని పేరు సునీత్ ఛెత్రి అంటాం. ఇతను ఎన్ని గోల్స్ చేశాడండి అంటే 72 గోల్స్ చేశాడండి. సో అతను వరల్డ్ మొత్తం మీద ఎక్కువ గోల్స్ చేసిన పర్సన్ ఇతను కాదు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ గోల్స్ చేసిన ఒక ఫుట్బాలర్ ఎవరండి? అతని పేరు పీలే అంటాం. ఈ పీలే అనే ఫుట్బాలర్ ఏ కంట్రీ వాడండి అంటే బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన ఫుట్బాలర్ అండి. ఇతను చేసిన గోల్స్ చాలా ఎక్కువ, దట్ ఈస్ ఆల్మోస్ట్ 1281 గోల్స్ చేశాడు ఇతను. 1281 గోల్స్. కానీ ఇప్పుడు ఈ పర్సన్ రిటైర్మెంట్ తీసుకుని ఉన్నారండి. ఇప్పుడు ప్రజెంట్ ఆడట్లేదు. అండ్ హిజ్ ఏజ్ ఈస్ మోర్ దెన్ 80 అండి. ఇంకేం ఆడతారు? సో ఇంతకుముందు ఆడిన పర్సన్ ఎక్కువ గోల్స్ అతని రికార్డే ఉంది. ఆల్మోస్ట్ 1281 గోల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ కరెంట్ ఉన్న పాలనలో ఎక్కువ గోల్స్ చేసిన పర్సన్ ఎవరంటే క్రిస్టియానో రొనాల్డో అంటాం. తర్వాత నిలోన్ మెస్సీ. ఆ పోర్చుగీస్ ఫుట్బాలర్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియానో రొనాల్డో, ఆల్మోస్ట్ ఇట్ డిడ్ ద మోర్ దెన్ 750 గోల్స్ వరకు ఆయన చేశారు. ఆల్మోస్ట్ 706 గోల్స్ వరకు లినాల్ మెస్సీ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ప్రపంచంలో ఇప్పుడున్న వాళ్ళలో ఎక్కువ గోల్స్ చేసింది ఎవరండి అంటే క్రిస్టియానో రొనాల్డో అని చెప్తాం. ఆయన తర్వాత లినాల్ మెస్సీ ఎక్కువ ఉన్నారు. మన ఇండియాలో ఎక్కువ గోల్స్ చేసిన పర్సన్ పేరు సునీల్ ఛెత్రి. ఆల్మోస్ట్ ఇట్ డిడ్ ద 72 గోల్స్ అని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ మరి ఈ సంవత్సరం ఇది ఫుట్బాల్ టోర్నమెంట్ కాబట్టి ఫీఫా వరల్డ్ కప్ గురించి మనకు ఐడియా ఉంది. ఫీఫా, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటాం. అండ్ 2018లో ఫీఫా వరల్డ్ కప్ ఏ కంట్రీ కండక్ట్ చేసిందండి అంటే రష్యా కంట్రీ కండక్ట్ చేసిందండి. 2018 ఫుట్బాల్ వరల్డ్ కప్ విచ్ కంట్రీ హాస్ హోస్టెడ్ అంటే దట్ ఆన్సర్ ఈస్ రష్యా అంటాం. దెన్ ఫ్రాన్స్ కంట్రీ, ఆ టీం గెలిచిన కంట్రీ ఏది అంటే ఫ్రాన్స్ గెలవడం జరిగింది. అండ్ 2022 ఫీఫా వరల్డ్ కప్ విచ్ కంట్రీ ఈస్ గోయింగ్ టు హోస్ట్ అంటే ద ఆన్సర్ షుడ్ బి ఖతర్ అంటాం. సో ఖతర్ కంట్రీలో దోహా అనే క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడ 2022లో జరగబోతున్నాయి. అండ్ అబౌట్ 2026 ఫీఫా వరల్డ్ కప్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ బై 3 కంట్రీస్ అండి. యుఎస్ఏ కంట్రీ, మెక్సికో అండ్ కెనడా. యుఎస్ఏ, మెక్సికో అండ్ కెనడా, దీస్ కంట్రీస్ ఆర్ హోస్టింగ్ 2026 ఫీఫా వరల్డ్ కప్ అవుతుంది. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫీఫా యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఫీఫా హెడ్ క్వార్టర్ ఎక్కడండి అంటే దట్ ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ జూరిచ్ అంటాం. జూరిచ్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్ కంట్రీలో ఉంది అంటాం. అండ్ ఫీఫాకి ఎన్ని మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయండి అంటే 211 మెంబర్షిప్ కంట్రీస్ దీంట్లో ఉన్నాయండి. దాని ఫీఫాలో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 104 అనేది ఇండియా యొక్క ర్యాంక్ అవుతుంది. ఫీఫాలో ఇండియా ర్యాంక్ ఎంత అంటే ఫుట్బాల్ గేమ్లో మన దేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 104లో ఉన్నాం. దెన్ ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది అంటే బెల్జియం కంట్రీ ఫీఫా వరల్డ్ కప్లో ఫీఫా ర్యాంకింగ్స్లో బెల్జియం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అండి. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో విచ్ 2 సిటీస్ ఇన్ మధ్యప్రదేశ్ ఆర్ ఆన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్? రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఏ 2 సిటీస్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేశారండి అంటే ఒకటి గ్వాలియర్ సిటీ, రెండోది ఊర్చా అంటాం. ఈ 2 సిటీస్ లిస్ట్ అండి. హెరిటేజ్ సైట్స్ కాదు ఇవి హెరిటేజ్ సైట్స్ కాదండి, హెరిటేజ్ సిటీస్ అంటాం. సో యునెస్కోకి రీసెంట్గా ఊర్చాని, గ్వాలియర్ని రెండింటిని వరల్డ్ హెరిటేజ్ సిటీస్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. మరి యునెస్కోకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా, యాజ్ పర్ యునెస్కో దట్ హాస్ టోటల్ 38 యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయని చెప్తాం. 38 ఉన్నాయన్నమాట. ఈ 38లో ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది అంటే దాని ఫస్ట్ 1983లో 1983 సంవత్సరంలో మొత్తం ఒక 3 ప్లేసెస్ని వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేశారు. వాటిలో ఒకటి అజంతా కేవ్స్, తర్వాత నెక్స్ట్ అది ఆగ్రా, దట్ ఈజ్ అజంతా ఎల్లోరా కేవ్స్, అలాగే ఆగ్రా ఫోర్ట్ అంట. సో వీటన్నిటిని 1983లో ఏం చేశారండి అంటే వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. మరి రీసెంట్గా 2019లో ఏ సిటీని వరల్డ్ హెరిటేజ్ ఏ సైట్ని యాడ్ చేశారండి అంటే జైపూర్ అనే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని 2019లో యాడ్ చేశారు. ఇంక్లూడింగ్ జైపూర్ మొత్తం ఇండియాలో ఎన్ని వచ్చాయంటే అంటే దర్ ఆర్ 38 వరల్డ్ హెరిటేజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉంటే 38 అని చెప్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలో బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయి? బయోస్పియర్స్ అంటాం. సో ఇండియా కన్సిస్టింగ్ ఆఫ్ బయోస్పియర్స్ వచ్చి 18 బయోస్పియర్స్ ఉన్నాయండి.
ఇండియాలో బయోస్పియర్స్ అండి అంటే 18. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే దట్ ఈస్ టోటల్ ఆన్సర్ ఈజ్ 38 అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్, విచ్ ఇండియన్ పెయిర్ వన్ ద వింబుల్డన్స్ అండ్ యుఎస్ ఓపెన్స్ టైటిల్స్? ఇది ఇప్పుడు జరిగింది కాదండి. ఏ ఇండియన్ టీం అనేది 2 టైటిల్స్ని గెలిచారండి అంటే 1999లో మన ఇండియాకి సంబంధించి ఇద్దరు టెన్నిస్ ప్లేయర్స్, ఒక పర్సన్ పేరు లియాండర్ పేస్, అలాగే మహేష్ భూపతి. వీళ్ళిద్దరూ కూడా వింబుల్డన్ టైటిల్ గెలిచారు. ప్లస్ మొత్తం 4 టైటిల్స్లో పార్టిసిపేట్ చేశారు. రెండిట్లో ఫైనల్గా ఫైనల్స్ దాకా వెళ్ళడం జరిగింది, 4గిట్లో, బట్ గెలిచింది రెండిట్లో అనమాట. సో వింబుల్డన్స్ అలాగే యుఎస్ ఓపెన్స్ రెండిట్లో గెలవడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 2000 మొన్న రీసెంట్గా 2021లో దెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగింది కదా, దెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్స్ అంట. సో ఆస్ట్రేలియన్ ఓపెన్స్లో ఫీమేల్ టైటిల్ విన్నర్ ఎవరండి? ఫీమేల్. దెన్ ఆస్ట్రేలియన్ టైటిల్స్లో ఫీమేల్ టైటిల్ విన్నర్ ఎవరండి అంటే నవోమి ఒసాకా. నవోమి ఒసాకా. సో నవోమి ఒసాకా అనే పర్సన్ ఆస్ట్రేలియన్ టైటిల్స్ ఫీమేల్ టైటిల్ విన్నర్ అని కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా? సరే, దెన్ మెయిల్ పర్సన్స్ గురించి మీరు ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. దెన్ 2019 సరేనా 2021లో జరిగిన దెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్స్లో మెయిల్ టీమ్ మెన్స్ సింగిల్ విన్నర్ ఎవరో మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. సో వాట్ ఆర్ ద వెస్టర్న్ ఘాట్స్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక? వాట్ ఈస్ ద నేమ్? వాట్ ఆర్ ద వెస్టర్న్ ఘాట్స్ కాల్డ్ ఇన్ కర్ణాటక? కర్ణాటకలో దాని వెస్టర్న్ ఘాట్స్ని ఏ పేరుతో పిలుస్తారు? సో ఏ పేరుతో పిలుస్తామండి వెస్టర్న్ ఘాట్స్ని? దాన్ని సహ్యాద్రి అని కన్సిడర్ చేస్తాం అనమాట. సహ్యాద్రి. సో కర్ణాటకలో ఉన్న వెస్టర్న్ ఘాట్స్ని ఏ పేరుతో పిలుస్తారంటే సహ్యాద్రి అని కన్సిడర్ చేస్తాం. ఈ వెస్టర్న్ ఘాట్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి అంటే వెస్టర్న్ ఘాట్స్ వచ్చేటప్పటికి దెన్ ఆల్మోస్ట్ కేరళ స్టేట్లో వెస్టర్న్ ఘాట్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. అలాగే కర్ణాటక స్టేట్ అవ్వచ్చు, దెన్ అలాగే గోవా స్టేట్ కానీ, మహారాష్ట్ర స్టేట్ కానీ, మహారాష్ట్ర. సో ఆల్మోస్ట్ ఒక మహారాష్ట్ర స్టేట్ లిటిల్ బిట్ కొంచెం గోవా గుజరాత్ టచ్ అవుతుంది. దాని ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ వెస్టర్న్ ఘాట్స్ ప్రజెంట్ అయి ఉండేయండి. 600 కిలోమీటర్స్ అంటాం. ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ హైయెస్ట్ పీక్ ఏది అంటే అనామోది అనే పీక్ ఏదైతే ఉందో ఇది హైయెస్ట్ పీక్ అని కన్సిడర్ చేస్తాం. ఆల్మోస్ట్ 2500 మీటర్స్ పైనే ఉందండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 2500 మీటర్స్ ఇస్ దేర్. ఇట్ ఈస్ ఇన్ కేరళలో ఉందండి ఇది. కేరళలో మునార్ అనే ప్లేస్లో ఉంటుందన్నమాట. మునార్ అనే ప్లేస్లో దగ్గర ఎరవికులం అనే నేషనల్ పార్క్ ఏదైతే కేరళలో ఉందో ఎరవికులం. సో కేరళలో ఏదైతే ఎరవికులం నేషనల్ పార్క్ ఉందో ఆ ప్లేస్లో మనకి ఈ అనుమతి అనే ఒక హైయెస్ట్ పీక్ అనేది వెస్టర్న్ ఘాట్స్లో ఉందండి. దాని ఈస్టర్న్ ఘాట్స్ కూడా మనకు ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ అనేది కొంచెం ఆంధ్రప్రదేశ్కి టచ్ చేస్తాయి. దెన్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఈస్టర్న్ ఘాట్స్ అనేది. దాని తర్వాత మనకి తెలంగాణ స్టేట్కి కొంచెం లిటిల్ బిట్, తమిళనాడుకి తెలంగాణకి కొంచెం లైట్గా టచ్ అవుతాయండి. ఒరిస్సా నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సరే, దెన్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో అసోచామ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఏ పర్సన్కి ప్రజెంట్ చేయడం జరిగింది రీసెంట్గా? సో హూ వన్ ద అసోచామ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ద సెంచురీ అవార్డ్? సో బిజినెస్ పర్సన్స్కి ఇస్తారండి అవార్డ్ అనేది, సెంచురీ అవార్డ్ అన్నారు. మరి ఎవరికి ఇచ్చారు ఈసారి? ఈ అవార్డు ప్రజెంట్ చేసిన ఎవరికంటే రతన్ టాటాకి ప్రజెంట్ చేశారు. సో హీ బిలాంగ్ టు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అసోచామ్ అనే కంపెనీ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటాం. ఇది 1920లో అసోచామ్ని స్టార్ట్ చేశారండి. నిరంజన్ హృదయనాథ్ అనే పర్సన్ ఈ ఫౌండర్ అని చెప్పొచ్చు. నిరంజన్ హృదయనాథ్ అనే పర్సన్, నిరంజన్ హృదయనాథ్. నిరంజన్ హృదయనాథ్ అనే పర్సన్ దీనికి ఫౌండర్ అండి. ఎక్కడుంది ఇది? అసోచామ్ అనే కంపెనీ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీ. సో ఇది అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రీస్ని రిప్రజెంట్ చేసే ఒక సంస్థ అని కన్సిడర్ చేయొచ్చు. వీళ్ళు రీసెంట్గా ఇచ్చిన అవార్డులో రతన్ టాటాకి ఫస్ట్ ప్రైజ్, ఈ సెంచురీ అవార్డ్ ప్రైజ్ని ఎవరికి ఇచ్చారండి? రతన్ టాటాకి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఈసి సఖేవా ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ఏ స్టేట్లో ఈ సఖ్వా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ మీద ప్రతి స్లాట్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. సో మార్నింగ్ జరిగిన స్లాట్లో అడిగారు, ఆఫ్టర్నూన్ జరిగిన స్లాట్లో వచ్చింది, నిన్న క్లాస్లో జరిగిన వాటి మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో కాబట్టి ఫెస్టివల్స్ అనే కాన్సన్ట్రేషన్ చేయండి. ఇండియాలో చాలా స్టేట్స్లో ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఒకసారి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ మొత్తం కూడా దెన్ ఈచ్ స్టేట్లో చెక్ చేసుకుంటూ రండి. దెన్ ఆల్మోస్ట్ 1 మార్క్ ఈజ్ ఆస్కింగ్ ఫ్రమ్ దిస్ ఏరియా. సరే చూడండి, ఇప్పుడు అడిగిన ఫెస్టివల్ ఏది అంటే సఖేవా అనే ఫెస్టివల్ అడిగారండి. సఖేవా అనే ఫెస్టివల్ ఏ స్టేట్లో చేస్తారండి అంటే ఐ అలీ అనే ఫెస్టివల్ నిన్న అడిగారు. ఐ అలీ అనే ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్లో, అస్సాం స్టేట్లో చేసే ఫెస్టివల్. అది నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. ఈ రోజు అడిగింది ఏంటంటే సఖేవా ఫెస్టివల్. ఇది ఎక్కడ చేస్తారండి అంటే సిక్కిం స్టేట్లో చేస్తాం. సిక్కిం స్టేట్లో ఈ ఫెస్టివల్తో పాటు లోసర్ అనే ఫెస్టివల్ కూడా జరుగుతుంది.
లోసర్ అనే ఫెస్టివల్ ఒక సిక్కింలోనే కాదండి, లడఖ్లో కూడా చేస్తారు, హిమాచల్ ప్రదేశ్లో కూడా లోసర్ అనే ఫెస్టివల్ ఉంటుంది. సో కామన్ ఫెస్టివల్ లోసర్, ఇట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్కి, లడఖ్కి, అలాగే దెన్ ఇప్పుడు సిక్కిం స్టేట్లో ఎక్కువగా ఈ లోసర్ అనే ఫెస్టివల్ చేస్తారు. ఇది ఒక బుద్ధిస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. అంటే నేపాల్లో, టిబెట్లో ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట ఈ ఫెస్టివల్ని. దెన్ చూడండి ఇంకా అలాగే ఇంకా సిక్కింలో ఇంకొక ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఉంది, సాగాదవా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి. ఇప్పుడు అడిగిన సకేవా ఫెస్టివల్తో పాటు సాగాదవా అనే ఫెస్టివల్ కూడా ఇంపార్టెంట్. అలాగే తెండో లహో రుంఫాత్ ఫెస్టివల్ అంటాం. తెండో లహో రుంఫాత్ ఫెస్టివల్, ఇది కూడా సిక్కిం స్టేట్లో చేసే ఫెస్టివల్. సో కాబట్టి సిక్కింలో ఒక ఇంపార్టెంట్గా ఒక 3 ఫెస్టివల్స్ అనుకుందాం. సాగా దవా ఒకటి, తెండో లహో రంఫాత్ ఫెస్టివల్ ఒకటి, ఇప్పుడు వీడు అడిగిన సకేవా ఫెస్టివల్ అంటాం. ఇవి కాకుండా ఇంకా మనకి త్రిపురలో ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏంటి, కర్చి పూజ అనే ఫెస్టివల్ త్రిపురలో చేస్తాం, కర్చి పూజ. ఛత్ పూజ అనే ఫెస్టివల్ నేను ఎక్కడ చెప్పాను, అది ఛత్ పూజ. ఛత్ పూజ అనే ఫెస్టివల్ నిన్న చెప్పాను, గుర్తుందా? దాని ఇప్పుడు చూడండి, ఇప్పుడు అడుగుతుంది ఏంటి, ఛత్ పూజ అనే ఫెస్టివల్ బీహార్లో చేస్తారన్నాం. ఇప్పుడు అడిగింది కచ్ పూజ. కచ్ పూజ అనే ఫెస్టివల్ ఇది ఎక్కడ, త్రిపుర స్టేట్లో చేయడం జరుగుతుంది. అలాగే ద నెక్స్ట్ వన్ తమిళనాడు స్టేట్లో చెప్పిన ఫెస్టివల్స్ ఏంటి, పొంగల్ అనే ఫెస్టివల్ అంటాం. తమిళనాడులో పొంగల్ అంటాం, అదే ఫెస్టివల్ని మనం ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటాం. అదే ఫెస్టివల్ని అస్సాంలో బిహు అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా? అదే ఫెస్టివల్ని పంజాబ్లో లోహిరి అని కూడా పిలుస్తారనమాట. ఓకేనా? లోహిరి అన్న, లోహిరి, పొంగల్ ఫెస్టివల్ అన్న, బిహు అన్న. ఓకే, దాని ఇప్పుడు చెప్తున్న ఈ పొంగ మీ నేదేది దెన్ లోహిరి అన్న, లోహిరి రాశాను కదా, లోహిరి ఒకటి, పొంగల్ ఒకటి, బిహు ఒకటి, మన ఆంధ్రాలో చేసే సంక్రాంతి ఒకటి. సో ఇవి అన్నిటికీ మీనింగ్ ఒకటే, కాకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది. దెన్ ఓణం అనేది నిన్న కేరళ స్టేట్లో అడిగింది, ఇంత ఫస్ట్ క్లాస్లో అడిగాడు ఆ క్వశ్చన్ అనేది, ఫస్ట్ డే ఎగ్జామ్లో. దెన్ పొంగల్ చూడండి. అలాగే తైపూసం, తైపూసం అనే ఫెస్టివల్ ఎక్కడ చేస్తారు, తైపూసం అనే ఫెస్టివల్ తమిళనాడులోనే చేస్తారు. తైపూసం ఇంపార్టెంట్ ఫెస్టివల్. జల్లికట్టు అండి, సంక్రాంతి అప్పుడు ఆడతారు కదా జల్లికట్టు అనేది. దెన్ అలా అదొకటి. తర్వాత నిర్యాంజలి, నిర్యాంజలి, జల్లికట్టు ఒకటి, తైపూసం ఒకటి, పొంగల్, ఇవన్నీ తమిళనాడు స్టేట్లో చేసే కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ కిందకి కన్సిడర్ చేయొచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్డిఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటాం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ ఈ ఆర్గనైజేషన్ 2005లో స్టార్ట్ చేశారు. సో డిజాస్టర్స్ టైంలో సపోర్టింగ్ ఇచ్చే ఒక ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 2005లో స్టార్ట్ చేశారు. దీనికి హెడ్గా ఎవరు యాక్ట్ చేస్తున్నారండి, అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఓబే చేస్తూ ఉంటుంది. ఏదైనా సడన్గా ఏమైనా డిజాస్టర్ జరిగినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేసి ఆ పర్సన్స్ని సేవ్ చేయడం కానీ, ఫ్లడ్స్ టైంలో కానీ, సైక్లోన్స్ టైంలో కానీ, ఏదైనా లేకపోతే ఏమైనా డ్రాట్స్ ఏరియాస్లో అవ్వచ్చు, సునామీస్ వచ్చినప్పుడు కానీ, ఎమర్జెన్సీ కండిషన్స్లో దెన్ ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇదంతా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒబే చేస్తూ ఉంటుందన్నమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ ఆఫ్ ఈజ్ డెరివ్డ్ ఫ్రమ్ ద విచ్ కంట్రీ, విచ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్, చూడండి ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ని తీసుకున్నాం, ఆదేశిక సూత్రాలు అంటాం. ఇది ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారండి, ఇది మన ఐర్లాండ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చిన టాపిక్ అంటాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ అంటే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండి, ఒక మనిషి యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ అనేది దీన్ని ఏ కోర్టు రెగ్యులేట్ చేయదు, ఇది వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడేది కాబట్టి దే ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ త్రూ ఎనీ కోర్ట్. ఇవి లీగల్గా ప్రొటెక్ట్ చేసేవి కూడా కడగండి, దే ఆర్ నాట్ లీగల్లీ ఇంప్లిమెంటెడ్. సో లీగల్గా ప్రొటెక్ట్ చేసినవి కాదు, ఎటువంటి కోర్టు ప్రొటెక్షన్ వీటికి ఉండదన్నమాట. దే ఆర్ నాట్ జస్టిఫికబుల్, ఇవి నాట్ జస్టిఫికబుల్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ అనేది ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు మాట్లాడుకుంటాం. ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 అనేది రిప్రజెంట్ చేస్తుంది. పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిప్రజెంటింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్. ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఐర్లాండ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ అంటాం. తర్వాత మనకి 51A అనే పార్ట్ ఏదైతే ఉందో 51A అంటాం చూసారా, ఇది దేని గురించి మాట్లాడుతుందండి అంటే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడతాం. ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చామండి అంటే దీన్ని మనం యుఎస్ఎస్ఆర్ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఇదే యుఎస్ఎస్ఆర్ నుంచి ప్లానింగ్ కమిషన్ అనే కాన్సెప్ట్ ఉంది చూసారా, ప్లానింగ్ కమిషన్ 5-year ప్లాన్స్ అనే టాపిక్ ఉంది చూసారా, 5-year ప్లాన్స్ అనే కాన్సెప్ట్ని ఏ కంట్రీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారండి అంటే ఇది దెన్ ఇట్ ఈస్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ కంట్రీ కాన్స్టిట్యూషన్. అలాగే ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. ఫండమెంటల్ డ్యూటీస్ మనకి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మాట్లాడతాయి. ఇది మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుందన్నమాట, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద యుఎస్ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్.
అలాగే ప్రియాంబుల్, దట్ ఈస్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాను చూసారా, ప్రియాంబుల్ అనే వర్డ్ని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే అది కూడా యుఎస్ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచేనండి. దెన్ అలాగే మన ఇండియన్ కంట్రీ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాను చూసారా, మన ఇండియన్ కంట్రీ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కంట్రీ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది అంటే ఏది అంటే అది కూడా యుఎస్ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచే డెరివ్ చేయడం జరిగింది. దెన్ అలాగే నెక్స్ట్ వన్, కాంకరెంట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ని కాంకరెంట్ లిస్ట్ అంటాం. అంటే మనకి జనరల్గా స్టేట్ లిస్ట్ అని, యూనియన్ లిస్ట్ అని, ఐ మీన్ సెంట్రల్ లిస్ట్ అంటాం, తర్వాత స్టేట్ లిస్ట్ అంటాం, అలాగే కాంకరెంట్ లిస్ట్ అంటాం. సెంట్రల్ లిస్ట్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే పవర్స్. స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే పవర్స్ని స్టేట్ లిస్ట్ అంటాం. కాంకరెంట్ లిస్ట్లో ఇద్దరు స్టేట్ సెంట్రల్ ఇద్దరు కలిపి చేస్తే అది కాంకరెంట్ పవర్స్ అవుతాయి. సో కాంకరెంట్ లిస్ట్ అనే వర్డ్ని ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చామండి అంటే ఇది ఆస్ట్రేలియా కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చిన వర్డ్ అండి, ఆస్ట్రేలియా. అలాగే జాయింట్ సెషన్ మీటింగ్స్ అంటాం, జాయింట్ సెషన్. సో జాయింట్ సెషన్స్ అంటే ఏంటి, లోక్సభలో రాజ్యసభలో ఏదైనా బిల్స్, లోక్సభ ఒక బిల్లును అప్రూవ్ చేసింది, రాజ్యసభ ఆ బిల్లును అప్రూవ్ చేయకపోతే ఆ రెండు కలిపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పినతో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెషన్ మీటింగ్ని కండక్ట్ చేయమని చెప్తారు. అండ్ లోక్సభ స్పీకర్ జాయింట్ సెషన్ మీటింగ్కి హెడ్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు జాయింట్ సెషన్ మీటింగ్ అనే కాన్సెప్ట్ ఏ పరిస్థితిలో తీసుకొస్తారో ఆ వర్డ్ని జాయింట్ సెషన్స్ అనే కాన్సెప్ట్ ఏ కంట్రీ నుంచి తెచ్చామండి అంటే అది కూడా ఆస్ట్రేలియా కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొచ్చామండి. మరి జర్మనీ, సౌత్ ఆఫ్రికా కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏ టాపిక్ తీసుకొచ్చాం, సౌత్ ఆఫ్రికా. దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే కాన్సెప్ట్ వచ్చింది సౌత్ ఆఫ్రికా నుంచే. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటాం చూసారా, అంటే ఆర్టికల్ 368 అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఈ టాపిక్ తీసుకొచ్చింది కూడా ఎక్కడ అంటే ఏదైనా కాన్స్టిట్యూషన్ని మార్చాలి అంటే ఏదైనా చేంజ్ చేయాలంటే విత్ స్పెషల్ మెజారిటీ 2/3 ఆఫ్ మెజారిటీతో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేయొచ్చు. అది ఆ టాపిక్ని మన సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకురావడం జరిగింది. మరి జపాన్ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చిన వాడేది అంటే జపాన్ నుంచి, దట్ ఈస్ ఫంక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అంటాం చూసారా, సుప్రీంకోర్టు యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు యొక్క ఫంక్షన్స్ అనేది జపాన్ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకురావడం జరిగింది. అలాగే జర్మనీ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండి, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఎమర్జెన్సీస్. సో ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ నేషనల్ ఎమర్జెన్సీ కానీ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీస్ కానీ జరిగినప్పుడు ఫండమెంటల్ రైట్స్ని క్యాన్సిల్ చేయొచ్చు అనే టాపిక్ అనేది ఫండమెంటల్ రైట్స్ క్యాన్సిలేషన్. ఫండమెంటల్ రైట్స్ క్యాన్సిలేషన్ చెప్పింది ఏది అంటే జర్మనీ కంట్రీ కాన్స్టిట్యూషన్లో తీసుకొచ్చాం. అలాగే ఫ్రాన్స్ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఒక చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ని తీసుకొచ్చామండి. ఏ వర్డ్స్ని ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చాం, ఫ్రాన్స్ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి లెట్స్ సీ. ఫ్రాన్స్ నుంచి మనం తెచ్చిన వర్డ్స్ ఏంటి అంటే లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అంట. ఓకేనా, స్వేచ్ఛ సమానత్వం అంటాను చూసారు, అది ఈక్వాలిటీ అంటే సమానత్వం అంటే, లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఫ్రాటర్నిటీ అంటే దాని ఒక కలిసిగా ఉండడం అనమాట. ఇవన్నీ టాపిక్స్ మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే ఫ్రాన్స్ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి డెరివ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ పాయింట్స్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినవేనండి. సో ఒక్కసారి అవన్నీ చూసుకోండి. దెన్ ఎగ్జామినేషన్స్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీడు అడిగింది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ కాబట్టి ఐర్లాండ్. మేబీ రేపు స్లాట్లో ఫండమెంటల్ డ్యూటీస్ అడగొచ్చేమో, లేదా ప్లానింగ్ కమిషన్ 5 year ప్లాన్స్ అనే టాపిక్ అడగొచ్చు, లేకపోతే జాయింట్ సెషన్ మీటింగ్స్ అవ్వచ్చు, కాంక్రీట్ లిస్ట్ గురించి అడగడానికి స్కోప్ ఉంది. దెన్ ఐర్లాండ్ నుంచి మనకి రెసిడ్యూరీ పవర్స్ని కూడా ఐర్లాండ్ నుంచే తీసుకొచ్చారు. రెసిడ్యూరీ పవర్స్ అంటే అవశిష్ట ఆదేశాలు అంటాం. అంటే ఏంటంటే పైన చెప్పిన స్టేట్ లిస్ట్లో కానీ సెంట్రల్ లిస్ట్లో కానీ కాంక్రీట్ లిస్ట్లో కానీ ఏదైనా పవర్ లేకపోతే అది రెసిడ్యూరీ పవర్స్లో ఉండొచ్చు, లైక్ ఇస్రో అనమాట. సో అది రెసిడ్యూరీ పవర్స్ కిందకి మాట్లాడతాం. దాని అవశిష్ట ఆదేశాలను కన్సిడర్ చేయొచ్చు, అధికారాలు అనొచ్చు. అది మన ఐర్లాండ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకోవడం జరిగిందనమాట. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అండ్ హూ వన్ ద గ్లోబల్ విజనరీ ఆఫ్ సస్టైనబుల్ బిజినెస్ అండ్ పీస్ అవార్డ్. ఏ పర్సన్కి రీసెంట్గా ఈ అవార్డు ఇచ్చారు, గ్లోబల్ విజనరీ ఆఫ్ సస్టైనబుల్ బిజినెస్ అండ్ పీస్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఈ అవార్డు కూడా రతన్ టాటాకి అనండి. ఇప్పటి వరకు మన రతన్ టాటాకి అసోచామ్ సెంచురీ ఆఫ్ ఇయర్ అవార్డు అతనికే ఇచ్చింది. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, ద సస్టైనబుల్ బిజినెస్ అండ్ పీస్ అవార్డు, ఇది కూడా రతన్ టాటాకి ప్రజెంట్ చేయడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. అండ్ విప్రో ఎంఓయూ విత్ విచ్ యూనివర్సిటీ రీసెంట్గా విప్రో వాళ్ళు ఏ యూనివర్సిటీతో ఒక డీల్ మాట్లాడుకున్నారంటే దట్ ఈస్ టెల్ అల్వి యూనివర్సిటీ అంటాం. దిస్ ఈస్ ఇన్ ఇజ్రాయెల్ కంట్రీ అండి, ఇది ఇజ్రాయిల్లో ఉన్న యూనివర్సిటీ. సో ఇజ్రాయెల్లో యూనివర్సిటీ ఉంది అండ్ ఇది క్వాంటమ్ మెకానిక్స్ మీద ఈ అగ్రిమెంట్ జరిగిందనమాట. క్వాంటమ్ మెకానిక్స్ ఏదైతే టాపిక్ ఉందో ఫిజిక్స్ రిలేటెడ్ టాపిక్ కదా, వాటి మీద మన విప్రో ఏదైతే మన సాఫ్ట్వేర్ కంపెనీ ఉందో, సో వీళ్ళు టెల్ అల్వి యూనివర్సిటీతో అగ్రిమెంట్ చేశారు. విప్రోకి అధినేత ఎవరండి, దెన్ హూ ఈజ్ అ చీఫ్ ఆఫ్ విప్రో అంటే అజీమ్ ప్రేమ్జీ అనే పర్సన్ విప్రోకి హెడ్గా యాక్ట్ చేస్తున్నారు. సో అతను ఈ కంపెనీకి విప్రోకి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. దెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వచ్చు, బాత్స్ ప్రొడక్ట్స్ కానీ ఇలా రకరకాల ప్రొడక్ట్స్ విప్రో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూనే ఉందండి.
దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్వెంటెడ్ ద పాండిచ్చేరి. సో పాండిచ్చేరి ఎవరు ఇన్వెంట్ చేశారండి అంటే, ఈ పాండిచ్చేరిని ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎవరండి అంటే, దట్ ఈస్ ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రాన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1666లో ఈ పాండిచ్చేరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1954 వరకు కూడా పాండిచ్చేరి అనేది ఫ్రాన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. తర్వాత పాండిచ్చేరిని, డామన్ డయ్యూని ఫ్రాన్స్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత పాండిచ్చేరిని మన యూనియన్ టెరిటరీ కిందకి డిక్లేర్ చేశారండి. సో అప్పటి వరకు ఇంతకుముందు పాండిచ్చేరిగా ఉండేది, దాని తర్వాత దాని పేరుని పుదుచ్చేరి కిందకి మార్చడం కూడా జరిగింది. ఓకేనా? సరే చూడండి. 1954 వరకు ఇది ఫ్రాన్స్ ఆధీనంలో ఉందని చెప్పొచ్చు. అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చినా కానీ కొన్ని ప్రాంతాలు మన ఇండియాలో కొన్ని ఫారినర్స్ కంట్రోల్లోనే ఉన్నాయి. అలాంటిది పాండిచ్చేరి ఒకటి, డామన్ అండ్ డయ్యూ ప్లేస్ ఒకటి, అలాగే గోవా ఒకటి కూడా. గోవా 1961 వరకు కూడా ఇది పోర్చుగీస్ వాళ్ళ రూలింగ్లోనే ఉందండి. మరి ఇలాంటిది 1954లో ఇది ఎవరి కంట్రోల్లో ఉంది అంటే, సో ఇది ఈ ఫ్రాన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఫ్రాన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1666లో ఐడెంటిఫై చేశారు బై ద జీన్ బాప్టిస్ట్ కాల్బర్ట్ అనే పర్సన్. 1966లో దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగిందంట అనమాట. ఓకేనా? సో ఇవి దిస్ ఈస్ టుడే స్లాట్ సమ్ క్వశ్చన్స్ అండి. మేబీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామినేషన్ మళ్ళీ జరిగినప్పుడు ఐ థింక్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో దేర్ ఈస్ నో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అండి. మళ్ళీ సోమవారం 19th సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ ఎగ్జామినేషన్స్లో మళ్ళీ ఫస్ట్ స్లాట్కి సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ డిస్క్రైబ్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.